ఎవరితో చెప్పుకోలేని సమస్య తీసుకొచ్చి పెట్టావు. నువ్వు మా బలం అనుకున్నావు బావా, కానీ నువ్వే మమ్మల్ని బలహీనం చేస్తావని అనుకోలేదు. అసలు వైశ్య మెడలో తాళి కట్టాల్సిన అవసరం నీకెందుకు వచ్చింది? ఎవరికి చేశాను న్యాయం? నాన్నిచ్చిన మాటకి న్యాయం చేశావా, లేక పెళ్లి ఆగిపోయేలా చేసి నాకు న్యాయం చేశావా? అన్నింటికీ మించి చావు బ్రతుకుల మధ్య ఉన్న నీ భార్యకి న్యాయం చేశావా? ఎవరి తరపున న్యాయం చేశావు? రేపు నీ భార్యకు స్పృహ వచ్చి ఇదేంటని అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? ప్రేమతో కట్టావని చెప్పనా, అభిమానంతో కట్టావని చెప్పనా, లేక అవకాశం తీసుకొని కట్టావని చెప్పనా? మాట్లాడవేంటి? నీలక్కకి నేనేం సమాధానం చెప్పను? సమాధానం చెప్పాల్సింది నేను వైషు, నువ్వు కాదు. మరీ అంత అవసరమైతే ఆపద నుండి కాపాడడానికి కట్టానని చెప్పు. ఆపద? ఏం ఆపదయ్యా? పెళ్ళనుకున్న రోజు నుండి బద్రీ గురించి నువ్వు తప్పుగానే మాట్లాడుతుండావు. అసలేంటా సమస్య? బద్రీ వల్ల నా బిడ్డకొచ్చే ఆపదేంటి? చెప్తే అర్థం చేసుకునే స్టేజ్లో మీరు లేరత్తయ్యా. చెప్పే ఉద్దేశం లేదని చెప్పు బావా. అసలు చెప్పడానికి నీ దగ్గర ఏ ఆధారం లేదని చెప్పు. ఏంటి సూర్య ఇలా చేశావు? అసలే వైశ్య పెళ్ళాపిందన్న ఆవేశంలో ఆయన ప్రాణం తీసుకుంటానంటున్నాడు. ఇప్పుడు నువ్వు తాళి కట్టావని తెలిస్తే ఆయన అన్నంత పని చేస్తాడు. నాకు చాలా భయంగా ఉంది సూర్య. నా భర్త నాకు కాకుండా చెయ్యొద్దు. నీ కాళ్ళు పట్టుకుంటాను. అత్తయ్య ప్లీజ్, దయచేసి నన్ను అర్థం చేసుకోండి. నేనిదంతా బద్రీ చేతిలో వైషు జీవితం నాశనం అవుతుంది అన్న భయంతోనే చేశాను తప్ప నాకు ఎవరిని బాధ పెట్టే ఉద్దేశం లేదు. నాకు సాయంకాలం వరకు గడువివ్వండి. ఈ రోజు ఆ బద్రీని చెడ్డవాడని నిరూపించి తీరుతాను. ఎలా? ఇప్పటికే చాలా సార్లు నువ్వు మీ మావయ్య దృష్టిలో చెడ్డవాడిగా మిగిలిపోయావు. ఇప్పుడింత రాద్ధాంతం జరిగిందని తెలిస్తే ఆయన తట్టుకోలేడు. అదేం జరగదు. సూర్యాస్తమయం లోపు నేను ఆ బద్రీ నాటకానికి తెరదించకపోతే నాకు నేనుగా మామయ్య కాళ్ల మీద పడి జరిగింది చెప్పి వైషుని తీసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోతాను. దానివల్ల సమస్య తీరిపోతుందనుకుంటున్నావా? సంజు ప్లీజ్, దీని మీద ఇంకా డిస్కషన్ అనవసరం. సాయంత్రం లోపు ఈ సూర్య మీ మనిషి అని నిరూపించి తీరుతాను. వస్తాను. తీసుకుని శవంలా వస్తాను. రేపు నీ భార్యకు స్పృహ వచ్చి ఇదేంటని అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? చెప్ సిరి. నీతో మాట్లాడాలనిపించి కాల్ చేస్తున్నాను అన్నయ్య. నేను ఒక అర్జెంట్ పని మీద బయటకు వెళ్తున్నాను, తర్వాత మాట్లాడతాను. అర్జెంట్ పనా? ఏదైనా ప్రాబ్లం వచ్చిందా? ఉన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికే వెళ్తున్నాను. అన్నయ్య కొంచెం క్లియర్గా చెప్పన్నయ్య, నాకు టెన్షన్గా ఉంది. ఈ రోజుతో అందరి టెన్షన్స్కి ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాను సిరి. ఆలస్యం చేస్తున్న కొద్దీ ఆ బద్రిగాడు చాలా ఎక్స్ట్రా చేస్తున్నాడు. మళ్ళీ ఏం చేశాడన్నయ్య? మార్నింగ్ ఇంటికొచ్చి పెద్ద ఇష్యూ క్రియేట్ చేశాడు.
మరి ఇప్పుడు ఎలా నిరూపిస్తావన్నయ్య? తెలీదు సిరి, కానీ ఈ రోజుతో వాడో నేనో తేలిపోవాలి. ఇంకా ఆలోచిస్తూ కూర్చుంటే ఇంట్లో పరిస్థితులు దారుణంగా తయారవుతున్నాయి. అనవసరంగా వైశ్యు బలవుతుంది. అందుకే ఏదైతే అది అయింది. బద్రితో డైరెక్ట్గా తలపడి వాడి చేతి నిజం చెప్పిద్దామని వెళ్తున్నాను. ఒక్కడివి వెళ్తే ప్రాబ్లం అవుతుందేమో అన్నయ్య. ఈ యుద్ధాన్ని ఒంటరిగానే మొదలుపెట్టాను, ఒంటరిగానే ముగింపు పలుకుతాను. నువ్వేం టెన్షన్ పడకమ్మా, నాకేం కాదు. అన్నయ్య వచ్చాక మళ్ళీ కాల్ చేయి, మర్చిపోవద్దు. నేను ఈ కాల్ కోసం వెయిట్ చేస్తుంటాను. అలాగే అమ్మా. మామయ్య, ఏంటి సిరి, ఏమైంది? నాకు చాలా టెన్షన్ గా ఉంది మామయ్య. దేని గురించి? బద్రి చెడ్డవాడని నిరూపించాలని అన్నయ్య బద్రి దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు ఆ అవసరం ఎందుకు వచ్చింది? ఉదయం మామయ్య ఇంటికి బద్రి వెళ్ళాడంట. పెళ్ళి ఆగిపోయిందన్న అవమానంతో ఊరొదులు వెళ్తున్నానని రెచ్చగొట్టాడంట. దాంతో మామయ్య సీరియస్ అయిపోయి వైశ్యకి వార్నింగ్ ఇచ్చాడంట. ఈవినింగ్ లోపు పెళ్లి ఆపడానికి కారణం చెప్పకపోతే నా శవాన్ని చూస్తారని రూమ్ లోకి వెళ్లి డోర్ క్లోజ్ చేసుకున్నాడంట. వేరే దారి లేక అన్నయ్య ఈ స్టెప్ తీసుకున్నాడు. నాకు భయంగా ఉంది మామయ్య. ఆ బద్రి ఒక రాక్షసుడు. వాడి వల్ల అన్నయ్యకి ఏమైనా జరుగుతుందేమోనని నాకు భయంగా ఉంది. నువ్వేం కంగారు పడకమ్మా. సూర్య మీద నాకు నమ్మకం ఉంది. బద్రితో నిజం చెప్పిస్తాడు. మా అన్నయ్య నమ్మకాన్ని నిలబెడతాడు. డోంట్ వరీ. చెప్పింది రాణి. బద్రి, నేను చెప్పేది జాగ్రత్తగా ఇను. సూర్య నీ కాడికే వస్తుండాడు. ఈ దినం నీ చేత ఎట్టాగైనా నిజం చెప్పించాలన్న పంతంతో వస్తుండాడు. వాడు చెప్పమనగానే చెప్పేయడానికి నేనేం స్కూల్ పిల్లాన్ని కాదు. వాడిని ఎలా హ్యాండిల్ చెయ్యాలో నాకు తెలుసు. మీ అత్త కూడా ఇట్టాగే అనుకుంటాది, కానీ ఇవాళ అడ్రస్ లేకుండా పోయినది. ఆడిని తక్కువ అంచనా వేయకు బద్రి. ఆడి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల. రే సూర్య, ఇన్నాళ్ళు నీతో సైలెంట్ వార్ ఎంటర్టైన్మెంట్ గా ఉంది కాబట్టి ఎంజాయ్ చేశాను. నువ్వు అటాక్ చేస్తే నా రియాక్షన్ ఎలా ఉంటుందో చూపిస్తాను. సూర్య, అక్కడే ఆగిపోయావేంట్రా?
ఏంట్రా ఆలోచిస్తున్నావు? అరే మిస్ అయిందే. రై ఏంట్రా నా గురించి పెద్దిరెడ్డికి నిజం తెలిసేలా చేయడానికి వచ్చావా? నాకెలా తెలిసిందనా? నీ ఎవ్రీ మూమెంట్ నాకు తెలిసిపోతుందిరా. రై, నేనొచ్చింది నీతో మాట్లాడడానికి కాదు, నిన్ను తీసుకొస్తానని ఇంటి దగ్గర చెప్పొచ్చాను. అందరూ వెయిటింగ్ అక్కడ. నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్స్ట్రీమ్ లో ఉన్నాయిరా. వాటిని 5 అంటే జస్ట్ 5 minutes లో దించేస్తా. ట్రై
రేయ్, నువ్వు నా క్యారెక్టర్ని వాళ్ళకి క్లియర్గా చూపించాలనుకున్నావు. నేను అసలు నీకు క్యారెక్టరే లేకుండా చేయాలనుకున్నాను. ఇన్ని రోజులు నేనేంటో తెలిసినా ప్రూవ్ చేయలేక, నన్ను ఫేస్ చేయలేక ఆడదాన్ని అడ్డు పెట్టుకుని గెలవడానికి ట్రై చేశావు. ట్రై చేయడం కాదరా, టార్గెట్ చేశాను. నా అనుకున్న మనిషి జీవితం నా కళ్ళ ముందే నాశనం చేస్తానంటే చూస్తూ ఊరుకుంటానని ఎలా అనుకున్నావురా? ఇదే 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 ఈ యాటిట్యూడే నన్ను ఇంకా రెచ్చగొడుతుందిరా. ఏం చూసుకుంటురా నీకింత పొగరు? నిన్ను చంపడం నాకు 2 సెకండ్ల పని. ఆ పని నేను ఎప్పుడో చేసేవాణ్ణిరా. కానీ ఈరోజు సాయంత్రం లోపు నిన్ను నా వాళ్ల ముందు దోషిలను నిలబెడతానని చెప్పి వచ్చాను. ఇన్ని రోజులు నిన్ను గుడ్డిగా నమ్ముతున్న మామయ్యకి నువ్వు చాలా మంచివాడివి, నీలాంటి వాణ్ణి మోసం చేశానని బాధపడుతున్న వైశ్యుకి నీ అసలు రూపం చూపిస్తాను. ఎలా ఎలారా? ఇప్పుడు నీ పొజిషన్ ఏంటో తెలుసా? నా చేతిలో చచ్చిన అడిగే దిక్కులేదు. కానీ చంపను. ఎందుకో తెలుసా? ఈ సిచ్యువేషన్ ని కూడా నేను ఎలా వాడుకుంటానో నీకు తెలియాలి కదా. పెద్దిరెడ్డికి కాల్ చేసి, మావయ్య సూర్య నన్ను చంపాలని ట్రై చేశాడు, నాకేం చేయాలో తెలియక నా ఫ్యాక్టరీలో కట్టి పాడేశానని చెప్తే, ఈసారి నిన్ను తిట్టడం కాదురా, ఏకంగా ఇంట్లోంచి బయటికి గెంటేస్తాడు. అప్పుడు నువ్వు బ్రతికున్నా చచ్చినట్టే. చెప్పయ్యా బద్రి. మావయ్య, మీరు అర్జెంటుగా నా ఫ్యాక్టరీకి రండి. ఏమైనది బద్రి? ఎందుకంత కంగారు పడతా ఉండవు? ఉదయం ఇంట్లో జరిగింది మనసులో పెట్టుకుని దానికి కారణం నేనే అని సూర్య నన్ను చంపడానికి వచ్చాడు.